ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ పెళ్లి జరిగితే జీవితాంతం ఆనందం అనేది ఉండదు ఆద్య. ఆ కోచ్ గురించి ఇన్ని చెప్పినా నువ్వింకా ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అది కాదు రామా, నేను కోచ్ మాటలు కూడా విన్నాను రామా. తను చెప్పమన్నది చెప్పి అక్కడి నుంచి వచ్చేసే టైంలో ఆస్మిత ఇబ్బంది పెట్టడం వల్ల ఒక కూల్ డ్రింక్ తాగానంతే. నన్ను స్పృహలో లేకుండా చేసి ఆ అస్మిత అంతకి తెగించిందంతే. నా ప్రేమ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేనే తప్పు చేయలేదు ఆద్య. రామలక్ష్మి అంటే నాకు ప్రాణం. తను లేకపోతే నేను శూన్యం. నువ్వు చూపించిన ప్రూఫ్స్లో నిజం ఉన్నట్టే తను చెప్పిన మాటల్లో కూడా నిజాయితీ ఉన్నట్టు కనిపిస్తుంది రామా. అంటే అర్థం ఏంటి ఆద్య? ఆ నిజాయితీకి ఆధారం లేనట్టేగా. అతను చేసిన తప్పులకి నా దగ్గర ఆధారాలున్నాయి. అది తెలిసి కూడా కోచ్ చేతిలో మోసపోయి తల ఉంచి తాళి కట్టించుకోమంటావా? అది కాదు రామా. వద్దాద్య, ప్లీజ్ ఈ విషయంలో మాత్రం ఇంకేం చెప్పొద్దు. ఎవరెన్ని చెప్పినా నా నిర్ణయం మారదు. ఆద్యకు ఫోన్ చేస్తే హలో ఆద్య, సార్ చెప్పండి. రామలక్ష్మి ఏం చేస్తుంది? తనకు 4 కార్యక్రమం నడుస్తుంది సార్. అంటే నలుగు పెడుతున్నారంటే తనకి పెళ్ళి ఆపే ఆలోచన లేనట్టే కదా. 4లో కూడా పెళ్లి ఎలా ఆపాలా అని చూస్తుంది సార్. ఏంటి? అవును సార్. ఆద్య, నీకంతా చెప్పాను కదా, రామలక్ష్మితో నువ్వేం మాట్లాడలేదా? నేను మాట్లాడాను సార్, కానీ తను వినే పరిస్థితుల్లో లేదు. కళ్ళ ముందు అన్నీ కనపడ్డాక తనే కాదు, ఏ ఆడపిల్లైనా అలాగే ఉంటుంది. రామలక్ష్మి మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించింది కాబట్టి ఆ వీడియో బయట పెట్టకుండా ఉంది. అదే వేరే వాళ్ళైతే వెనుక ముందు చూసుకోకుండా ఈ పాటికే అన్నీ బయట పెట్టేసేవాళ్ళు. అంటే పెళ్లికి ఎప్పుడో ఫుల్ స్టాప్ పెట్టేసేవాళ్లే. ఆద్య, సార్ ఇందులో నేను చేయడానికి ఏమీ లేదని అప్పుడే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. రామలక్ష్మి చెప్పేవి చూపేవి నిజాలైతే ఇది మీకు తగిన శిక్ష. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.